హలో అండి, వెల్కమ్ టు హన్స్ టాక్స్. నేను మీ వరుణ్. మనం ఈరోజు వీడియోలో చూసే టాపిక్ ఏంటో తెలుసా? మనం ఎప్పుడు పెద్ద రెస్టారెంట్లలో ఫ్రెండ్స్తో కలిసి ఫ్యామిలీస్తో కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా బయట తినేటప్పుడు ఫుడ్ రుచి వెరైటీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇటీవల హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక సడన్ రైడ్ చేసిందండి. ఆ రైడ్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మనం నమ్మే పెద్ద బ్రాండ్స్ కూడా హైజీన్లో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాయో ఈ ఇన్స్పెక్షన్ చెబుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మొదలెడదాం. ఒక కస్టమర్ కంప్లైంట్ తర్వాత అధికారులు సిటీ అంతటా ఒక బఫే రెస్టారెంట్ చైన్లో 10 బ్రాంచీలను ఒకేసారి తనిఖీ చేశారండి. ఎవరు ఊహించని విధంగా ఒకేసారి రైడ్ చేసి కిచెన్స్, స్టోరేజ్ ఏరియాస్, సర్వీసింగ్ సెక్షన్స్ అన్నింటినీ డీటెయిల్గా చెక్ చేశారు. మనం అందరం బయట తినేప్పుడు చూసే డెకరేషన్, సర్వీస్ ఒకవైపు ఉంటే లోపల కిచెన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రైడ్లో బయటపడిన విషయాలు వింటే మనం షాక్ అవ్వాల్సిందే. అదేంటో తెలుసా? కొన్ని కిచెన్స్లోనైతే కాక్రోచ్లు రన్నింగ్ రేసులు చేస్తున్నాయంట. ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఇంకా వాడుతున్నారు. పాడైపోయిన పండ్లు, ఫంగస్ పడ్డ పదార్థాలు స్టోరేజ్లో కనిపిస్తున్నాయి. పిండిలో పురుగులు కనిపించాయి. ఫ్లోర్ మీదే ఫుడ్ స్టోరేజ్ చేస్తున్నారు. ఎలుకల మలమూత్రాలు, ర్యాట్ ట్రాప్స్, డర్టీ యుటెన్సిల్స్ బయటపడ్డాయంట. డీజెనరేట్ అయ్యున్న చాపింగ్ బోర్డ్స్, రస్టీ ర్యాక్స్, శుభ్రం చేయని ఫ్రిడ్జ్లు కూడా కనుగొన్నారు. అంటే బయట లైటింగ్, యాంబియన్స్ ఎంత గ్లామరస్గా కనిపించినా లోపల హైజీన్ మాత్రం చాలా డేంజరస్ లెవెల్లో ఉందని క్లియర్గా తేలింది. ఈ పరిస్థితులు చూసిన అధికారులు వెంటనే నోటీసులు ఇచ్చారంట ఆ రెస్టారెంట్కి. ఎక్స్పైర్ పదార్థాలు, పాడైపోయిన ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్ టెస్టింగ్కి కూడా పంపించారంట. ప్రస్తుతం రెస్టారెంట్ మేనేజ్మెంట్ నుంచి పబ్లిక్ రిప్లై రాలేదండి. కానీ ఈ విషయం బయటపడిన తర్వాత సోషల్ మీడియాలో, కస్టమర్స్లో చాలా ఆందోళన పెరిగింది. మనం ఎప్పుడు నమ్మే పెద్ద బ్రాండ్స్ పరిస్థితి ఇలా ఉంటే చిన్న హోటల్స్ పరిస్థితి ఏంటి? నేను ఒకటే చెప్తానండి, మనమందరం బయట తినేప్పుడు బ్రాండ్ పేరు, ఫేమ్, ఇంటీరియర్ చూసే ముందు హైజీన్ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అంటే మన హెల్త్కి డైరెక్ట్ కనెక్షన్. బయట తినడం తప్పు కాదండి, కానీ ఎక్కడ తింటున్నామో, క్వాలిటీ ఎలా ఉందో మనం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.